నవతరం నాయికలదే జోరు. తెలుగులో ఎప్పుడూ స్టార్ నాయకులదే ఆధిపత్యం. అగ్ర హీరోల సినిమాల్లో అవకాశాలను అందుకోవడంలోనూ, నాయిక ప్రధానమైన కథల్లో నటించడంలోనూ ముందుండేది వీళ్ళే. బలమైన మార్కెట్, నటనలో అనుభవం కారణంగా కీలకమైన సినిమాలు వీళ్ల చుట్టూనే తిరుగుతుంటాయి. కానీ చిత్రంగా ఈసారి స్టార్ బాంబుల జోరు పెద్దగా కనిపించలేదు. కొన్ని కీలకమైన సినిమాల కోసం బాలీవుడ్ తారలు రావడం, ఇంకొన్ని సినిమాల్ని నవతరం హీరోయిన్లు చేజిక్కించుకొని స్టార్ నాయకుల ఆధిపత్యానికి గండి కొట్టారు. ఈసారి విజయాన్ని అందుకున్న అగ్రతారల్లో రష్మిక ఒక్కరే కనిపిస్తున్నారు. పూజా హెగ్డే, సమంత, సాయి పల్లవి, కీర్తి సురేష్, శృతి హాసన్, రాశి ఖన్నా, అనుష్క శెట్టి, తమన్నా, కాజల్ వీళ్ళంతా తెలుగులో కొన్నేళ్లుగా ప్రధాన శ్రేణి కథానాయకులుగా రాణిస్తున్న వాళ్ళే. అగ్ర హీరోల సినిమాల్లో వీళ్లే ఎక్కువగా కనిపించేవారు. నాయిక ప్రధానమైన కథల్ని వీళ్లే సొంతం చేసుకునేవారు. కానీ ఈ ఏడాది సత్యభామతో కాజల్ మినహా మరెవ్వరూ తెలుగు సినిమాల్లో కనిపించలేదు. ఈ నాయిక ప్రధాన సినిమాకి ఫలితం మాత్రం దక్కలేదు. సాయి పల్లవి నేరుగా తెలుగు సినిమా చేయకపోయినా శివకార్తికేయన్తో కలిసి చేసిన అమరన్ తెలుగులోనూ ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. రకుల్ ప్రీత్ సింగ్, కీర్తి సురేష్ కూడా తమిళ నుంచి వచ్చిన అనువాదాలతోనే సరిపెట్టుకున్నారు. ఇక పలువురు అగ్రనాయకులు బాలీవుడ్పై దృష్టి పెడుతూ ముంబైలో మకాం పెట్టారు. రష్మిక మాత్రం అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్ రెండు చోట్ల సత్తా చాటే ప్రయత్నం చేసింది. తెలుగులో పుష్ప 2తో ఘన విజయాన్ని సొంతం చేసుకున్న ఆమె కుబేరా, ది గర్ల్ ఫ్రెండ్ తదితర చిత్రాల్లోనూ నటించింది. మరోవైపు బాలీవుడ్లో సల్మాన్ ఖాన్తో కలిసి సికిందర్, విక్కీ కౌశల్తో కలిసి ఛావా చిత్రాల్లో నటించింది. మరో 2 కొత్త ప్రాజెక్టులోనూ ఆమె నటిస్తున్నట్లు తెలుస్తోంది. అగ్ర కథానాయకుల జోరు కనిపించకపోవడంతో ఈసారి కొత్త తరానికి అవకాశాలు దక్కాయి. అమిగోస్తో తెలుగు తెరకు పరిచయమైన ఆషికా రంగనాథ్ నాసామి రంగంలో నాగార్జున సరసన నటించి విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ వెంటనే చిరంజీవితో కలిసి విశ్వంభర్లో నటించే అవకాశం ఆమెను వరించింది. శ్రీలీల గుంటూరు కారంతో మహేష్ బాబు సరసన నటించి ఆకర్షించింది. ఆశించిన స్థాయి ఫలితం దక్కకపోయినా కుర్చీ మడతపెట్టి పాటతోనూ, పుష్ప 2లోని కిస్సిక్ పాటతోనూ జోరు కొనసాగించింది. ఇప్పుడు ఆమె చేతిలో రాబిన్హుడ్, మాస్ జాతరతో పాటు పలు సినిమాలున్నాయి. ప్రియాంక మోహన్ సరిపోదా శనివారంతో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సరసన ఓజీలో నటిస్తోంది. ఇక మీనాక్షి చౌదరి ఈసారి 4 తెలుగు సినిమాలతో అనువాద చిత్రం గోట్తో స్టార్ హీరోయిన్ జాబితాలోకి చేరిపోయింది. గుంటూరు కారంలో ఓ చిన్న పాత్ర చేసిన ఆమెకి పెద్దగా ఫలితం దక్కలేదు. కానీ లక్కీ భాస్కర్తో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. మట్కా పరాజయాన్ని చవి చూసిన మెకానిక్ రాకీతో పర్వాలేదనిపించింది. సంక్రాంతికి వస్తున్నంతో అగ్ర కథానాయకుడు వెంకటేష్తో కలిసి సందడి చేయబోతుంది. అనుపమ పరమేశ్వరన్ టిల్లు స్క్వేర్తో తన నటనలో కొత్త కోణాన్ని ఆవిష్కరించింది. కమర్షియల్ సినిమాలకి తగ్గ నాయిక అనిపించింది. రవితేజతో కలిసి ఈగల్లోనూ నటించింది. కావ్య తాపర్ ఈ ఏడాది ఈగల్, ఊరు పేరు భైరవకోన, డబుల్ స్మార్ట్, విశ్వం చిత్రాలతో తెలుగు తెరపై మెరిసింది. విశ్వం, ఊరు పేరు భైరవకోన పర్వాలేదనిపించాయి. ఈ ఏడాది తెలుగు తెరపై కనిపించిన కథానాయకులు చాలామంది 2025లో సందడి చేయనున్నారు. అనుష్క ఘాటీ చిత్రంతోనూ, సాయి పల్లవి తండేల్తోనూ ప్రేక్షకులకు ముందుకు వస్తున్నారు. మరికొన్ని కీలకమైన సినిమాల విషయంలో సాయి పల్లవి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. పూజా హెగ్డే పేరు కూడా కొన్ని సినిమాల విషయంలో వినిపిస్తోంది. సమంత ఇప్పటికే ఓ నాయిక ప్రధానమైన సినిమాని ప్రకటించారు. తమన్నా వదిల 2తో రాబోతోంది. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం సినిమా స్క్రీన్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.